రోజులాగే ఇవాళ కూడా నా పనులైతే నేను మొదలుపెట్టేసాను. ఇంకా 5కి అయితే లేచాను. అప్పటికే కొంచెం వర్షం అయితే పడి ఆగిపోయింది. ఇంట్లో కసువు ఊడ్చి అంట్లయితే తోమేసి బట్టలైతే ఉతికేసాను. ఇంకా అయ్యయితే ఆరేద్దామని పైకైతే వెళ్ళాను. పైనైతే చాలా చల్లగా ఉంది. రోజు నేను బట్టలు ఆరేసే సమయానికే ఎండొచ్చేసేది. కానీ ఇంక ఈరోజైతే రాలేదు. చాలా చల్లగా ఉంది. ఇంకా బట్టలైతే అలా ఆరబెట్టానో లేదో ఇంక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే కిందికి వెళ్ళాను. ఇంకా పిల్లలనైతే లేపి వాళ్ళనైతే బ్రషప్ చేయించాను. ఇవాళ సాత్విక్ వాళ్ళ టీచర్ అయితే ఫోన్ చేశారు. స్కూల్ ఉంది మేడం అని చెప్పేసి. ఇంకా సాత్విక్ అయితే నేను వెళ్తానమ్మా అని చెప్పాడు. ఇంకా నేనైతే ఇంక ఇల్లు కూడా క్లీనింగ్ చేశాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా హాట్ వాటర్ అయితే తాగి టీ అయితే పెట్టేసుకొని నేనైతే తాగేశాను. ఇంకా అలా అనుకుంటున్నామో లేదో ఇంకా అస్సలు మామూలుగా పడలేదండి. చాలా పెద్ద వర్షమే పడింది. 7కి అయితే పడింది. చాలా పెద్ద వర్షమే పడింది కదా. ఇంకా పిల్లల్ని ఎలా పంపించాలి స్కూల్కి అయితే అని అనుకొని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా వెదర్ అయితే చూస్తూ ఇంకా టీ అయితే తాగేసాను నేను. ఇంకా మేడ మీద నుంచి కొన్ని నీళ్ళు అయితే అసలు చాలా వస్తున్నాయి. అసలు అవైతే నీళ్ళు ఇంకా అక్కడే ఆగిపోయినాయి. అంత పెద్ద వర్షం పడింది. ఇంకా సాత్విక్ స్కూల్కి వెళ్తానన్నాడు కాబట్టి వాడిని అయితే హెడ్ బాత్ అయితే చేయమని తనైతే ఇంకా రెడీ అయిపోయాడు. ఇంకా తన కోసం ఇంకా టిఫిన్ వేశాను. టిఫిన్ అయితే ఇంకా దోశలు వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే తిన్నారు. తిని అయితే ఇంకా రెడీగా ఉన్నాడు. ఇంకా స్కూల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళ తాతయ్య కోసం అయితే వాడు వెయిటింగ్ చేస్తున్నాడు. సాత్విక్ని కానీ శ్రీవల్లిని కానీ వాళ్ళ తాతయ్య వదిలిపెడతారు స్కూల్ దగ్గర. మళ్ళీ తనే తీసుకొస్తారు ఇంటికి. వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాతయ్య కానీ ఉంటే వాళ్ళ తాతయ్య ఇద్దరు ఎవరో ఒకళ్ళు అయితే వదిలిపెట్టి వస్తారు. పిల్లల్ని అయితే ఒంటరిగా అయితే అసలు పంపించాను నేను. ఇంకా వాళ్ళు లేరు అని అనుకుంటే ఇంకా నేనే వదిలిపెట్టి వస్తాను. ఇంకా సాత్విక్ అయితే రెడీ అయ్యి ఉన్నాడు కదా. మా ఇంటి కులదైవం అనే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకొని ఇంకా వచ్చేసాడు. ఇంకా తననైతే ఇంకా స్కూల్కి పంపించాను. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి ఏంటంటే ఇంకా ఆలు టమాటా కర్రీ చేశాను. ఇంకా శ్రీవల్లి అయితే వెళ్ళలేదు స్కూల్కి. ఇంక నేనైతే తర్వాత వెళ్తాను మమ్మీ అని చెప్పింది. సరేలే అమ్మ అన్నాను. ఇంకా ఆలు అయితే ముందుగానే ఉడికించి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని తాలింపు గింజలు అయితే వేసి వేయించుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసి వేయించుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఇంకా టమాటా అయితే నేను వేసి మగ్గించుకున్నాను. ఇంకా టమాటా కూడా మగ్గిన తర్వాత ఏంటంటే ఉప్పు కారం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా నేను సిమ్లోనే పెట్టి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇంకా ఆలు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను. అవి కూడా యాడ్ చేసిన తర్వాత కాసేపు మగ్గించుకున్నాను. ఇంక ఈలోపు ఒక పక్క అన్నం కూడా వండేసాను. ఇంకా కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసి నేనైతే స్టవ్ అయితే ఆపేసాను. ఇంక ఈలోపు సాత్విక్ కూడా వచ్చాడు. 12:30కి అలాగైతే వాళ్ళ తాతయ్యని పంపిస్తే తాతయ్య వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా ఏంట్రా అంటే వాడైతే చాలా సాడ్గా ఉన్నాడు. ఏంటి ఏమైంది అని అంటే మాత్రం నేనైతే ఎంతో సంతోషంగా వెళ్ళాను. కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా, ఎవరు రాలేదు స్కూల్కి, నలుగురం ఉన్నాము క్లాస్లో అని చెప్పి డల్గా పెట్టుకున్నాడు ఫేసు. ఇంకా సర్లే ఫస్ట్ డే కదా ఎవరు రారని చెప్పి నేనైతే కాన్సెప్ట్ చెప్పానమాట. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా వాడైతే జామకాయ అయితే కోసుకొని ఇంకా అలా ఉప్పు కారం అయితే కలుపుకొని తింటూ ఉన్నాడు. ఇంక నేనైతే వీడియో తీశాను. ఇంకా పాపం నాకైతే సాత్విక్ని చూస్తే చాలా బాధేసింది. ఎందుకంటే చిన్నప్పుడు అలాగే ఉంటుంది, ఫ్రెండ్స్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి. వాడైతే ఇంకా అలా డల్గా ఉండేసరికి ఏదోలా అనిపించింది. మనం కూడా అంతే కదా చిన్నప్పుడు. ఇంకా ఈవినింగ్ పని ఇంకా అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా కసువులు ఊడ్చి అంట్లు తోమి బట్టలు మడతేసి ఇంకా తర్వాత వంట అయితే చేశాను. ఇంకా చిక్కుడుకాయలు రేపటి కోసం అయితే ఇప్పుడే నేనైతే ఇంకా ఒలిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఒక్కటే కాదు ఇంకా దీపారాజన కుందులు అలాంటివన్నీ నేనైతే ఇప్పుడే తోముకొని పక్కనైతే పెట్టుకుంటాను. ఎందుకంటే రేపు శుక్రవారం కదా, అందుకని ఇంక ఈరోజే క్లీనింగ్ అంతా చేసేసుకుంటాను. స్టవ్ క్లీనింగ్ అంతా అయిపోయినాక ఏంటంటే ఇంకా నైటే అంట్లు కూడా తోమేసుకుంటాను. నాకేంటంటే ఇంకా పొద్దున్నే పూజ చేసుకోవడం అలవాటు కదా, ఇంకా అందుకని చెప్పేసి నైటే ఎన్ని పనులన్నీ చేసేసుకుంటాను. అప్పుడే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోగలుగుతాను. ఇంకా హడావుడైతే లేకుండా రేపు పొద్దున్నే లేచి పూజ పనులు అయితే చేసుకోవచ్చు. అందుకని ఇంకా నైటే చేసేసుకుంటాను. వీలైనంత వరకు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి నైటే పనులన్నీ చేసేసుకుంటాను. ఇంక ఇలాగైతే క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిపోయినాక ఇంకా ఎక్కడైతే సర్దేసుకొని ఇంకా నేనైతే రేపటి పనులు కూడా ఈరోజే చేసుకుంటాను. నాలాగే మీరు కూడా చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.